హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. పాత గొడుగులు రిపేర్లు చేస్తాం, కొత్త గొడుగులు ఇన్సూరెన్స్ చేస్తాం, పొట్ట గొడుగులు కోండి పెడతాం. గొడుగులమ్మా గొడుగులు. మా నాయన మా బాబాయ్ వచ్చే ముందే ఈ గొడుగులు బిజినెస్ ని బ్రహ్మాండంగా వృద్ధి చేశాడు. ఏ గొడుగులు 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 రావాలి 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 రావాలి. గొడుగులు 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 రెడ్ కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్, వైట్ అండ్ బ్లాక్ గొడుగులు బాబు. గొడుగులు గొడుగులు కావాలి, తీసుకో బాబు. రండి, ఇది రెడ్ రెడ్ బాబు. రాదు వైట్ కలర్ వాడు. ఏంటి సబ్మెరైన్ అంటారు. మరి గొడుగులు పట్టుకుని ఇవేంటి మరి అడుగుతాయండి. గొడుగులు ఉమెన్స్ కాలేజ్ కొట్టుకొచ్చేది. ఉమెన్స్ కాలేజా? ఊరుకో బాబాయ్. ఆడవాళ్ళు గొడుగులు ఎక్కువ కనపడుతున్నాయి. అవును, గొడుగులు ఎక్కువ ఆడవాళ్ళే వాడతారు. ఎందుకో తెలుసా? మనం కేవలం గొడుగుల్ని వర్షాకాలంలోనే వాడతాం, కానీ వాళ్ళు ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, ఆ కాలం, ఏ కాలం, పోయే కాలం దాకా వాడుతూనే ఉంటారు. గొడుగులు పట్టుకుని టిక్కు 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 అని ఊగుతూ ఉంటారు. తప్పుడు పోయే కాలంలో ఎవరు వాడతారు అసలు? మనకి ఎండాకాలంలో ఏం కావాలి? ఏసీ కావాలి. చలికాలంలో ఏం కావాలి? దుప్పటి కావాలి. వర్షాకాలంలో గొడుగు కావాలి. అందుకే ఏ ఎండకా గొడుగు అన్నట్టు అందుకే ఈ గొడుగు పెట్టేసా. ఎలా ఉంది? గొడుగులు 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 రావాలి 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 గొడుగులు. బాబాయ్ నీకే మెయిన్ అమ్మాలి. నువ్వు హోటల్ వదిలిపెట్టేసి మార్కెట్కి వెళ్తూ ఉంటావు, తక్కువ వర్షం పడుతుంది. అప్పుడు ఏంటి బాబాయ్? తడిస్తే అప్పుడు జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, తర్వాత క్యాన్సర్ వస్తుంది, తర్వాత లివర్ వస్తుంది, ఏదో వస్తుంది. అప్పుడు ఏం కావాలి? గొడుగు కావాలి. 50 రూపాయలు, నీకైతే 15 రూపాయలు. 50 రూపాయలు గొడుగు 15 రూపాయలుగా? అంటే ఇవన్నీ ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిండు బాబుతే అయి ఉండాలి. అరే అంత సౌకర్యంగా గొడుగులు నాకు అక్కర్లేదుగా. మా ఇంట్లో నాకు కావాల్సిన గొడుగు ఏదో నాకుంది. కొన్ని దశాబ్దాల నుంచి నా దగ్గర అలాగే క్షేమంగా బొక్కలు కూడా ఉంటుంది బాబాయ్. పడి ఉండొచ్చు, పడి ఉంటే శుద్ధి దారం ఉంటుంది, కుట్టుకుంటామయ్యా. గొడుగు ఎక్కడి నుంచి వచ్చింది? నా గొడుగుతో పెద్ద చరిత్రలే. నీ గొడుగు ఒక చరిత్ర. ఏంటో స్పెషాలిటీ ఏంటో చెప్పు. చాలా కాలం క్రితం మా తాత మా అమ్మ ఇద్దరు కలిసి వర్షంలో తడుస్తూ వెళ్తున్నారు. ప్యార్ హువా ఇక్రార్ హువా హై ఆ పాట తెలుసు కదా, అలాంటి పాట పాడుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపుగా ఉన్నట్టు తుఫాన్ వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరు ఒకే గొడుగులో ఒకే దగ్గరికి వచ్చారు. సినిమా కథ వెళ్తున్నావు చేసి కాదా? గట్టిగా గాలిస్తే ఏమవుతుందిరా? ఏమవుతుంది? గొడుగు ఎగిరిపోతాయి కదా. ఎగిరిపోయింది. అలాగే ఆ గాలికి ఏమో మా అమ్మ కొట్టుకుపోయింది, నేలలో పడిపోయింది. పడిపోతే ఏమంటూ ఆ గొడుగు మాత్రం జాగ్రత్త. అది చూసినప్పుడల్లా నేను మీ జ్ఞాపకం వస్తాను అని మానసికంగా బాధపడి మా తాతకు ఆ గొడుగు ఇచ్చి వెళ్ళిపోయింది. బాబాయ్ గొడుగు అనేది జీవితంలో చాలా ముఖ్యం బాబాయ్. దీని మీద పెద్దపాటలో కుర్రపాటలో ఉన్నటువంటి గొడుగు రంగారావు అనే వ్యక్తి ఏం రాశాడో తెలుసా? గొడుగేరా అన్నిటికీ మూలం, ఈ గొడుగు లేంది ఏ పని అసాధ్యం, గొడుగేరా అన్నిటికీ మూలం. కనుకనే ఆ గొడుగు జాగ్రత్తగా పెట్టుకున్నాను. కావాల్సినప్పుడల్లా పుట్టగొడుగు వండుకుని తింటున్నాను. గొడుగు పుట్టగొడుగులు నువ్వు బాబాయ్ ప్రాసల్ని పాయసంలా తాగుతావు. బాబాయ్ నీకు విషయం చెప్పనా? గొడుగు అమ్మడమే కాదు, గొడుగులు యాప్ లో కొత్తగా పెట్టా. గొడుగు మీద బుడ్డోడు ఉంటారు, అదే మన యాప్ పెడితే కదా. ఆ గొడుగుల యాప్ లోకి వెళ్ళామనుకో, గొడుగులు సర్వీసింగే కాదు, ఫస్ట్ సర్వీసింగ్ ఫ్రీ, రెండో సర్వీసింగ్ ఆయిల్ వేసి ఇవన్నీ చేయాలి కాబట్టి కొంచెం డబ్బులు పడతాయి, మూడో సర్వీసింగ్ ఇంకొంచెం డబ్బులు పడతాయి. ఒక 400-500 పడతాయి సర్వీసింగ్ కి. అబ్బో అది మరి వేరే యాప్ కి వెళ్ళాలి. మరి గొడుగు కావాలి అని ఒక ఆప్షన్ ఉంటది, అది నొక్కంగానే కలర్లు వస్తాయి. మనకి ఏ కలర్ చూస్ అవుతుందో చూసుకొని సైజ్ చేసేసుకొని కొట్టామంటే గొడుగు జస్ట్ 3 నెలలు ఇంటికి వచ్చారు. ఖరీదంతో చెప్పట్లేదు, అది ఉంటది మొత్తం షాపింగ్ ప్లస్ మళ్ళీ సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, GST, CST, VAT, IIT, IIIT మొత్తం కలిపి ఒక దగ్గర ఒక 3,332 రూపాయలు 432 పైసల వరకు వస్తుంది. 3,000 రూపాయలు చిల్లర. 30 రూపాయలు 30 రూపాయలకి ఇచ్చాము. కారాలు ఉన్నాయి 40 పడుతుంది ఆరోగ్యంగానే. గొడుగా ఆ గాలి వచ్చినప్పుడు గొడుగు పట్టుకోవాలి, గొడుగుతో పాటు నువ్వు వెళ్ళిపోతావు. బాబాయ్ ఈ గొడుగు అంటే గుర్తుకొచ్చింది. ఎవరితో గుర్తుపట్టావా? బయట సీర ఎవరు కడుతుంది? ఎవరు?
బయట అదే గొడుగు అలా పెట్టింది లేపేసుకొచ్చా. అక్కడ కొట్టుకొచ్చావా? మరి లేకపోతే రేపా మాపో తెలుస్తుంది తనకి. ఏంటో గొడుగు లేదా? అవును కాదు, నా కొడుకు ఎత్తుకొచ్చింది నువ్వే తెలుస్తుంది. నేను చెప్తా అప్పుడు వాళ్ళ ఇంటి ముందు నిన్నే గుమ్మడికాయ వేలాడేది. అయ్య బాబోయ్, గొడ్డుకు చాటు కొడితే చిన్నవాడా. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావంటే చిన్నవాడా, తగిలిపోతే లేమాడు కుర్రవాడా. గొడుగు కింద మాట్లాడుకున్నా ఇట్రా. ఏంటది సీక్రెట్ కవర్ కొడుకొని వచ్చే కస్టమర్లు కూడా అసలు నీ హోటల్ ఎత్తేసేమని భయపెట్టి పారిపోతారు, వెళ్ళిపోతారు. మళ్ళీ అది మాత్రం కావాలి. నీ గొడుగులు నీ కూడేటవా? నీ గొడుగులు నీ కూడేటవా? ఎందుకంటే మొహం తోటేసుకుంటుంది. దేని దగ్గర ఎత్తుకొచ్చావు చుట్టుపక్కల? బాబాయ్ కొడుకు కింద బుడ్డోడు ఎలా ఉంటది? అవ్వడినట్టు ఉంది. ఏంటి స్పెషల్ ఏంటి? ఈ రోజు ఏం చేస్తున్నావు? మళ్ళీ తిండి చేసి మాత్రం బాబాయ్ ఎక్కడికి వెళ్ళినా నీ గురించే కదా. మొత్తానికి బతకం నేర్చుకున్నాడు. థ్యాంక్ యూ. గొడుగు కింద నీ అభిమానం తట్టుకోలేము, నీ పిచ్చి తట్టుకోలేము. వేగడం అనేది నాకు పెద్ద. వేగడం అంటే గుర్తుకొచ్చింది బాబాయ్. వేగడం దాని ప్రాముఖ్యత గురించి వేగుల రంగారావు ఒక పుస్తకం నేను అనుకున్నా అప్పటికి నీకు ఈ గొడుగులన్నిట్లో నవనీత గొడుగే నచ్చుద్దని. వైట్ కలర్. ఈరోజు స్పెషల్ ఏంటి? ఈ రోజా నీకు బాగా వేడి ఎక్కువ ఉన్నావు కనుక వేడి మీద ఉన్నావు కదా, అందుకని మెంతి కూర పప్పు. మెంతి కూర అంటే వేడి తగ్గిపోద్దా? మెంతి కూర వేడి తగ్గిస్తుంది కదా. రెడీ, మెంతి కూర పప్పే. అక్కడ ఆ మెంతి కూర ఉన్నది, ఆ పెద్ద బేసిన్ తీసుకొని చెప్తా. బాబాయ్ నువ్వే వేసినట్టున్నావు, పండించినట్టున్నావు ఫ్రెష్ గా. అరే ఏ ఆకుకూరలైనా 4 గింజలు అలాగా మట్టిలో చల్లేసి 4 నీళ్లతో కలిసి ప్రశస్తంగా పెరుగుతాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. పాలకూర అలా పెంచుకోవచ్చు, మెంతికూర అలా పెంచుకోవచ్చు, కొత్తిమీర అలాగే పెంచుకోవచ్చు. ఇవన్నీ ఇళ్లలోనూ ఏ ఇంట్లో ఉంటామో ఆ ఇంట్లోనే ఇంత చిన్న ఒక పాత్ర తీసుకుని దాంట్లో వేస్తే చాలు. అలా మనం ఇంట్లో పెంచుకున్న మెంతికూరతోటే ఇప్పుడు నీకు ఈ ఐటమ్ తయారు చేసి అబ్బా. అది మెంతికూరకున్న విశేషత ఏంటో, షుగర్ కంప్లైంట్ ఎవరికైతే ఉంటుందో తగ్గిస్తుంది. అందుకే సహజంగా పొద్దున్నే పరగడుపున్న మెంతికూర వేసేసుకుని నీళ్లు తాగితే వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుందని పెద్దలు చెప్తారు. ఆయుర్వేద వైద్యులు అందరూ చెప్పేది కదా. మనం తినే పదార్థాల్లోనే పోయినంత ఆరోగ్యం. అదే చెప్తూ ఉంటాను. అది వినరా ఎవరు? వాడే గొడుగులోనే క్వాలిటీ ఉంటది అంటా నేను. మళ్ళీ గొడుగులు ఎటు తిరిగి నీ వ్యాపారం అది, నా వ్యాపారం ఇది. వ్యాపారమే ఈ వ్యాపారం ఈ వ్యాపారమే మళ్ళీ. అయితే ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఓ బేసిన్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు మనం ఎంత కట్ చేసినా దానికి ఇంకా మట్టి అంటే అవకాశం కింద ఉంది గనక మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ కడుగుతాం దాన్ని. అంటే ఇప్పుడు ఈ కత్తిరిస్తాం కదా ఇట్లాగా, కట్ చేసిన పైన ఆకులన్నీ దాంట్లో వేసేయి. ఇక దీంతో పని లేదు, ఎందుకని మళ్ళీ ఆకులు వచ్చే అవకాశం లేదు కనుక ఒక జల్లెడి గిన్నె తీసుకో, ఇవన్నీ దాంట్లో వేసేసి నీళ్లతో శుభ్రంగా కడుగు. ఆ జల్లెడి గిన్నె పక్కన పెట్టుకో. ఈ పక్కన పెట్టుకున్నా దీంట్లో నీళ్ళు పోయి బాగా కడుగు. ఎందుకని ఎక్కడైనా మట్టి అంటి ఉంటే అది మొత్తం నీళ్లలోకి దిగిపోతుంది, ఆకు పరిశుభ్రంగా ఉంటుంది. అది ఓకే. ఆ బేసం కూడా తీసేయి. ఇప్పుడు ఆకు ఏదైతే ఉందో దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయాలి. ఈ ఆకుని 2 భాగాలుగా సెపరేట్ చేయాలి. ఎందుకంటే ఒకటి పప్పులో వేస్తున్నాం, ఇంకోటి ఆలుగడ్డతో ఫ్రై చేస్తాం. ఓహో, అది అర్థమైందా? ఇప్పుడు ఆ గిన్నె దీన్ని పెట్టుకున్నావా? ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె వేయి, చాలా కొంచెం నూనె వేయి. సహజంగా మెంతికూర పప్పు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కందిపప్పుతో చేస్తారు, పెసరపప్పుతో చేస్తారు, శనగపప్పుతో కూడా చేస్తారు. మనం అలా కాకుండా 3 పప్పులు కలిపి మరి 3 ఒకేసారి. ముందు శనగపప్పు వేసుకో, శనగపప్పు, అది అలాగే కందిపప్పు, పెసరపప్పు, కొంచెం కలుపు. కొంచెం దోరగా ఈ 3 కలిసి వేగిన తర్వాత చిన్న సువాసన వస్తుంది అన్నమాట. మరీ ఎక్కువ వేగనక్కర్లేదు, బట్ కొంచెం వేడెక్కాలి. వస్తుందా వాసన? చూడు, వస్తుంది.
వాసన వస్తుందా? నెయ్యి కొంచెం పసుపు వేసి దీంట్లో. ఓకే, చాలు చాలు చాలు, కలుపు, మళ్ళీ కలుపు. ఆ 3 పప్పులు వేగితేనే కాస్త సువాసన వస్తుంది. వెరీ గుడ్, బాగా వేగింది. ఇప్పుడు నీళ్లు పోసే దాంట్లో ఓకే. ఇప్పుడు ఈ పప్పు బాగా ఉడకాలి. పెట్టు, మూత వేసి పెట్టు. ఇక్కడ ఎక్కడ ఉంటది? ఏంటా వెతుకుతున్నావు? నీళ్ళ కాదే ఈ గొడుగు బాబాయ్. నా గుడిగా రే, నువ్వు జన్మంతా వెతికినా దొరకదు. అబ్బా, నేను సర్వీసింగ్ నేర్చుకోవాలి, డెమో దాని మీద చెయ్యాలంటే అది ఉండాలి కదా ఏదో ఒకటి. ఉన్న గొడుగులు సరిపోవా? తీసుకెళ్ళి ఆడితో చేయించు సర్వీసింగ్ ఏదో. అంతేనంటావు? సర్లే, ఇస్తే ఏ పెద్ద ఇది అయింది. ఇటు నవనీతం గొడుగు ఇటు. నా మీద పోటాడుకోరా బాబు. తన్నాది బాబాయ్, శుభవార్త నీకు. ఏంటో? లోకల్లో ఎంత మంది వెర్రోళ్ళు ఉన్నారు బాబాయ్. అదే సర్వీసింగ్ చేద్దాం గొడుగులో వెళ్ళానా, ఒకేసారి డొమ్మని మీద పడిపోయి నాకు కావాలో గొడుగులన్నీ తీసుకెళ్లిపోయారు. ఒక్క నవనీతం గొడుగు ఎవడు కొనలే, ముసలి గొడుగు. నేను ఎంత మంచి హెల్ప్ చేస్తున్నాను వర్షాకాలంలో. గొడుగులు అంటే ఏమనుకున్నావు? గొడుగెత్తుకొచ్చింది కన్న పిల్లో, అది కనపడితే చాలు నా గుండె గుల్లో. గొడుగెత్తుకొచ్చింది కన్న పిల్లో, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. అబ్బా గొడుగు కట్టెత్తుకొచ్చాడు కన్న తండ్రు, కట్టెత్తుకొచ్చాడు కన్న తండ్రు, నువ్వు కనబడితే నీ మూతి పొళ్ళు రాదు నాయన. మరి నాయన ఎటెల్లా ఇటే వస్తావు బాబాయ్ నువ్వు. ఆ పప్పు ఇంకా సేపట్లో ఉడికిపోతుంది. ఓకే, ఈ లోపుగా దానికి అవసరమైన తిరుగుమాత అనే కార్యక్రమం మొదలు పెడదాం. అర్థమైందా? ఆ పెద్దగిని పెట్టుకో, దాని మీద పెట్టుకో. మూతీరా, అది ఆ ప్లేట్ ఇక్కడ పెట్టుకో. వెరీ గుడ్. దాంట్లో కొంచెం నూనె వేసుకో ముందు. కాదు, ఇప్పుడు ముందుగా వేయాల్సింది ఏంటంటే ఆవాలు నాయి చూడు, అక్కడ ఆవాలు ఉన్నాయిగా, వేయి. ఇంకా జీలకర్ర కూడా వేయి. జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేయి. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు కాస్త రంగు రాని అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేయి. వేసుకోప్పుడు కారం కూడా వేయి చెప్తాను. దాంట్లో కారం, ఉప్పు కొద్దిగా, మెంతికూర 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 వేయి. ఇప్పుడు ఈ టమాటా కూడా వేయి దాంట్లో. టమాటా ఎందుకు వేస్తాం? సహజంగా మెంతికూరలో ఉండే కొద్దిపాటి చేదు పోవడం కోసం ఇది వేస్తాం, అవునా? అయితే చింతపండు లాంటిది వేయకూడదు దీంట్లో. టమాటా వేయడం అనేది చేసుకోరు, శ్రేష్టం. ఒక 2 కరివేపాకు రెబ్బలు వేస్తే ఇప్పుడు కలుపు వేసావు కదా. పప్పు కూడా ఉడికిపోయింది పోయి. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని దాంట్లో ఉంచాలి. జాగ్రత్తగా పట్టుకో. ఈ స్టవ్ ఆపేస్తున్నా. కొంచెం నీళ్ళు పోసి మొత్తం కలిపేసి దాంట్లో. అవును, ఈ పప్పులో ఏమేమి వేసాం గుర్తుందా? చెప్పు. పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు. పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు ఉడుకున్నాయి. బాగా కలుపు. అయిపోయింది రాయటం. వెరీ గుడ్. మెంతి కూర పప్పు రెడీ. కొంచెం టమాటాలు మగ్గేదాకా మాత్రం మంట తక్కువలో పెట్టుకో చాలు. ఇప్పుడు మనం చేయబోయే ఐటమ్ మెంతి కూర, ఆలుగడ్డ వేపుడు రెడీ. దానిపైన చేస్తుంటుంది, మన పని మనం చేసుకోవాలి కదా. అంతే. ఇవన్నీ తీసేయి. ఓకే, ఇప్పుడు ఆలుగడ్డ మెంతి కూర ఫ్రైయా? వేపుడు. అదే వేపుడు రెడీ. మెంతి కూర, ఆలుగడ్డ. ఎందుకంటే మెంతి కూరకి ఇంపార్టెన్స్, ఆలుగడ్డ కాదు ఇక్కడ. ఓహో, అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. అబ్బా, ఎవరో చెప్పకుండానే ఫ్రై ఇందులోనే చేస్తారు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. వెలిగింది. ఈ లోపుగా మనము చిన్న పేస్ట్ రోడ్ చేసుకోవాలి కదా. మరి మంట బాగా తక్కువ పెట్టారు, అలా ఉంచు. ఆ పెద్ద ప్లేట్ ఇలా తీసుకో చెప్తాను. ఓకే. ఇప్పుడు దీంట్లో మిక్సీలో వేసి పేస్ట్ చేయాల్సినవి ఉన్నాయి. ఏమిటిది? అల్లము వేయి. అల్లము,
పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసి ఇంకోటి జీలకర్ర వేసావు కదా. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తామంటే 1.5 స్పూన్ మాత్రం ఉప్పు వేసుకో. 1.5 స్పూన్ ఉప్పు, చిన్న స్పూన్, గరిటె కాదు. వేసావు కదా, ఓకే. నీళ్ళు అక్కర్లేదు. అలాగే పేస్ట్ చేసి తీసుకురా. షూర్ రామచంద్ర. వెరీ గుడ్. తీసుకొచ్చా ఆ పక్కన పెట్టు. దాంట్లో కాస్త నూనె ఇందులోనా కొంచెం వేడెక్కింది కదా. ఇప్పుడు ఆవాలు వేసుకో. దాంట్లో ఆవాలు చెరపట్లాడుతున్నాయా. పసుపు, కరివేపాకు వేసుకో. ఆలుగడ్డ ఉడికించినప్పుడు పసుపు వేసాం, అయినా మళ్ళీ వేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు దాంట్లో ఉల్లిపాయ ముక్కలు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బాయి తగిందా? ఇప్పుడు మెంతి కూర వేసే దాంట్లో కలుపు. ఇప్పుడు నువ్వు వేసుకొచ్చిన పేస్ట్ దాంట్లో వేయి. ఓకే. ఉడకబెట్టిన ఆలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి దాంట్లో. లేదా ఇది ముందే వేసేసినా కూడా పర్వాలేదు. వేసి కలిపి ఉడకబెట్టిన ఆలు వేసానా. ఉడకబెట్టిన బంగాళదుంప, ఇప్పుడు ధనియాల పప్పు వేసేదాన్ని. బంగాళదుంపలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాం మనం. ఓహో, అర్థమైందా? ఇప్పుడు ఏం వేస్తున్నావు? ధనియాల పొడి కలుపు, బాగా కలుపు. సహజంగా మెంతి కూరలో చిరు చేతి ఉంటుంది కనుక దీనికి ఇంకా కాస్త రుచి రావడం కోసం మనం ఏం చేస్తామంటే కొంచెం నిమ్మకాయ రసం పిండుతాం. ఆ తర్వాత కేవలం చిన్న స్పూన్ పంచదార కూడా వేస్తాం. ఓహో, అర్థమైంది? ఇదేంటి? నిమ్మకాయ రసం. మొత్తం పోసేతో పుల్లగా అయిపోతుందిరా. కలుపు, బాగా కలుపు. పుల్లగా బాగుంటది. ఆ పులుపుని కాస్త కంట్రోల్ చేయడానికి తగ్గించడానికి ఉపయోగపడుతుంది కనుక పంచదార కూడా కొద్దిగా వేయి. అమ్మాయి అయిపోయిందిరా. దాని మీద ఒక మూత పెట్టి బాబాయ్ ఇది వేగుతూ ఉంటది. ఈ గ్యాప్ లో ఒక 2 నిమిషాలు, అంతకంటే ఎక్కువ. అంతే. ఈ గ్యాప్ లో వెళ్ళి నవనీతానికి గొడిగిచ్చే, లేకపోతే ఎత్తుక్కుంటూ ఉంటది, కంగారు పడి హోటల్కి వచ్చి గొడవ పెడతది, అందరు మూగుతారు. వెళ్ళు, నువ్వు ఎత్తుకొచ్చావు అనే సంగతి తనకు తెలిసిపోయింది. అట్ట తెలియకుండా పెట్టేసిన జాగ్రత్తగా వెళ్ళు. నువ్వైతేనే వర్కౌట్ చేయగలవు, మన వల్ల కాదు. నువ్వు వెళ్తే ఎర్రగొడుతుంది, అది మాత్రం గ్యారెంటీ. అవునవునవును, వెళ్ళు వెళ్ళిపో. అందుకే దొంగతనం చేసేప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాలి. సరే 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 కానీ జాగ్రత్త. ఓకే, మారిపోకుండా చూడు. ఓకే. గొడుగు ఎక్కడ పెట్టాడు? ఇక్కడ పెట్టావా బాబాయ్? ఇది మామూలు గొడుగు కాదు, ఎప్పటిదో మీ తాతల కాలం నాటి. అబ్బా, ఏమైందా? ముక్కు పచ్చడైపోయింది. ఏమైంది? అయిందా? నేను చెప్తూనే ఉన్నా కొన్ని వస్తువుల జోలికి వెళ్ళొద్దు కానీ. పైగా అది మా నాయనమ్మది, మా తాత అయితే. కొన్ని వస్తువులకి ప్రాణాలు లేకపోవచ్చు, కానీ ప్రాణాలని అలా ఉంచే శక్తి మాత్రం కొన్ని వస్తువులకే ఉంటుంది. అందుకే ఎగ్గిరితంది మీ నాయనమ్మ. వెరీ గుడ్, వెరీ గుడ్. పళ్ళు రాలిపోకుండా బతికి బయటపడ్డావు, సంతోషం. గుడికి ఏం చదవగొట్టేమో నా పై. మెల్లగా మెల్లగా మీ నాయనమ్మ నిన్ను కూడా ఎగిరి తన్నుద్దేమో. ఏం తనదు, నీళ్ళనే తంతుంది. బాబాయ్ ఈ గొడుగు వేసుకుంటే ఎలా ఉన్నాను? నేనే మహారాజులో ఫీల్ అవుతా కదా. కరెక్ట్, భలే ఉన్నావు బాబాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. జాగ్రత్త. ఇక మైటప్పుడు ఈ గొడుగు జోలికి వచ్చావు. దాని జోలి నేనే. వెరీ గుడ్. రావు. ఆల్రెడీ మా నాయనమ్మ పాఠం చెప్పింది కదా నీకు. చెప్పింది. వెరీ గుడ్, సంతోషం. ఆలుగడ్డ ఫ్రై కూడా అయిపోయిందా? అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా ఎందుకు కొట్టా? నేను కొట్టలేదురా, మా నాయనమ్మే. నీ బాధ్యత దెయ్యం, నా బాధ్యత దేవత. క్యాప్ చూసి కొడుతున్నాడు. అది పప్పు పప్పు పప్పు, మెంతి కూర పప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది మరి. అబ్బా
నీ గొర్రెల వ్యాపారంలో మర్చిపోయి ఉంటామో. అసలు ఎలా చేసావు ఒకసారి చెప్తావు మరి? చెప్పేస్తా బాబాయ్. మెంతి కూర పప్పు ఇది ఎలా చేసామంటే, మెంతి కూర పప్పు ఇది ఎలా చేసుకోవాలంటే, నీళ్ళలో మెంతి కూర వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నూనె, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. అందులో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, ఉప్పు వేసి వేయించి అందులో మెంతి కూర, టమాటా, కరివేపాకు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులో ఉడికించిన పప్పు మిశ్రమం వేసి కాసేపు మగ్గనిస్తే మెంతి కూర పప్పు రెడీ. అలా చేసాం. వెరీ గుడ్. ఆగు, ఇంకో చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఆలుగడ్డ మెంతి కూర, మెంతి కూరతో ఆలుగడ్డ ఫ్రై. మెంతి కూర ఆలుగడ్డ వేపుడు. ఇది ఎలా చేసామంటే, మెంతి కూర ఆలుగడ్డ వేపుడు. ముందుగా ఒక మిక్సీ జార్ లో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి పేస్ట్ లాగా చేసి పక్క పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె, ఆవాలు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి అందులో మెంతి కూర వేసి కలపాలి. ఇప్పుడు అందులో మిక్సీ పట్టిన పేస్ట్, ఉడికించిన బంగాళదుంపల ముక్కలు, ధనియాల పొడి వేసి కలపాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం, కాస్తంత పంచదార వేసి కలిపి కాసేపు మగ్గనిస్తే మెంతి కూర ఆలుగడ్డ ఫ్రై రెడీ. అలా చేసాం. అది ఆకలి హస్తం. తొందర పదా. కూర పప్పు మెంతి కూర ఆలుగడ్డ. ఇగో మెంతి కూర పప్పు. కానీ బాబాయ్ పెట్టి నీకెందుకు, శుభ్రంగా అది కలుపా. చెప్పాలి ఎలా ఉంటుంది అంతే చెప్పు. తినండి అంతే. అబ్బో కంకు దెబ్బలు కొట్టాడు. ఏం లేదు, జస్ట్ కామన్. ఏం కాలేదు కదా. ఏంటో అబ్బా, ఆ రౌడీ రంగారావు లేడు, ఆడి గర్ల్ ఫ్రెండ్ కొడుకుని కొట్టేసి ఆడికి అమ్మేసా. జస్ట్ ఆడికి ఫీల్ అయిపోయి ఏదో చిన్న చిన్న ఏదో చెప్తున్నాడు. బతిలాడాడు నన్ను, బతిలాడుకున్నాడు నన్ను. కానీ నువ్వు తిన్నాయన, నువ్వు తిను, మాకెప్పుడు ఉంటే పాటలే. శ్రావణ మాసంలో నాకు మా బావ పట్లంగా కొనిస్తా అన్నాడు. ఏమనుకోండి. నువ్వు కొనిచ్చే పట్టు పీతాంబరాలకి వచ్చి కాళ్ళు పట్టుకోవాలా? గోధుమ ప్రసాదం. రెండోది పూర్ణం బూరెలు. కొనిస్తావా? చెప్తున్నాను కదా, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 కాదు.